రాజమౌళితో మానసిక లేకుండా ఇప్పుడు వెళ్ళి ఈగ చేసేస్తుంది సినిమా. ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాను నేను కూడా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్కడో దగ్గర కొంచెం మీరు అప్పుడప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని అందరు ఎక్స్పెక్టేషన్స్ తప్ప ఈ సినిమాలు బేసిక్ ఇది ఇలా ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈగ అనగానే చాలా చిన్నగా ఉండే ఓ పెద్ద పురుగు. రాజమౌళి కాబట్టి చాలా పెద్దగా ఉండాలి కాబట్టి. సింహాలు లేకుండా కత్తిలు లేకుండా ఇప్పుడు ఈగతోనే బాక్స్ ఆఫీస్ బదులు కొడతారు. ఈగ డైలాగ్ అయినా నేను చెప్తాను, వాయిస్ అయినా ఇస్తానంటే లేదు ఇంకెవరు చేస్తున్నారని అడిగారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఈగ అబ్బో చాలా బాగా హిట్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఒక ఈగ పెట్టడం వల్ల ఈయన 100 కేకలు ఇస్తారు సినిమాలో. ఆ రేంజ్ లో ఉంటుందండి ఈగ. ఈగ మన ఈగ అనుకోగానే ఇది చిన్నది అనుకుంటాం. ఈ ఈగ ఎలా ఉంటుందంటే రాజమౌళి ఈగ వాడే ఉద్దేశంతో అన్నాడు. సో మామూలుగా అనిపిస్తూ అలా బ్లాస్ట్ అయిపోద్ది. సో ఐ థింక్ ఇట్స్ గోన్ వెరీ స్మూత్లీ గోయింగ్ టు ద ఆడియన్స్ అండ్ రీచ్ ద హార్ట్. రాజమౌళితో మానసిక లేకుండా ఇప్పుడు వెళ్ళి ఈగ చేసేస్తుంది సినిమా.